ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి ఈ ఓడల్ని ఈ విధంగా కట్టడం జరిగింది. ఒక 3-4 రోజులు అవుతుంది. ఇప్పటివరకు కూడా అవి అలాగే ఉన్నాయి. ఓకే, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇది కాకుండా రోడ్డుకి అడ్డంగా ఇక్కడ గమనించినట్టయితే ఈ ఏరియా వచ్చేసి ఏలూరు నుంచి మేడిశెట్టివారిపాలెం రోడ్లో ధర్మాజిగూడెం దగ్గర మఠంగూడెం అనే ఊరు అనమాట. అక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ భయంకరమైన గోతులు అనమాట. ఇక్కడ ఏంటంటే చీకట్లో 2 వీలర్స్ కనుక జాగ్రత్తగా వెళ్ళకపోయినా కానీ యాక్సిడెంట్ తప్పకుండా అవుద్ది. ఎందుకంటే చాలా ప్రమాదం. ఇక్కడ వరకు కూడా రోడ్ చాలా క్లీన్గా నీట్గా ఉంది. ఇంకా అటు నుంచి వచ్చేవాళ్ళు ఏంటంటే రోడ్ క్లియర్గా ఉంది కదా అని చెప్పి అలాగా అదే స్పీడ్తో కంటిన్యూ చేసుకుంటూ వచ్చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి చాలా దారుణంగా ఉందన్నమాట. ఇక్కడ ఎవరో ఇక్కడ ఇండికేషన్ కోసం కవర్ లాంటి తోటి పెట్టారు. అయితే ఇక్కడ చాలా పెద్ద గోతులు అనమాట. ఇవి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అయితే ఆ ఇండికేషన్ పెట్టిన కవర్ అంతగా కనిపించడం లేదు. దాని మీద ఏదైనా ఒక డార్క్ రెడ్ కలర్లో ఉండే ఇండికేటర్ ఒకటి ఏర్పాటు చేస్తే కొంతవరకు చాలామందికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఆ కవర్ ఒకటి దాని మీద పెట్టే ప్రయత్నం చేద్దాం. ఈ రోడ్లన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. అయితే ఇవి రిపేర్ అయ్యే లోపు చిన్న ప్రమాదాలు కూడా జరగకుండా, చిన్న ప్రమాదం ఏముంది, ప్రమాదం ఏంటో అది ఎలాగైనా జరగవచ్చు. కానీ అటువంటి జరగకుండా కొంత మనం అప్రమత్తం కల్పిస్తే ప్రయాణికులకి జర్నీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి ఒక రెడ్ కలర్ కవర్ అయితే ఉంది. దీన్ని దాని మీద పెడదాం. ఇక్కడ కవర్ పెట్టిన తర్వాత ఇది ఓడకుండా ఈ టేప్ ఒకటి వేసేద్దాం. ఇప్పుడు చూసినట్టయితే మనకు ఒక ఇండికేటర్ లాగా కనిపిస్తుంది. అంటే వర్షాకాలం ఎక్కువగా రోడ్లు పాడవుతూ ఉంటాయి. కానీ ఈ రిపేర్ అయ్యేలోపు ప్రమాదాలని మన వంతు ట్రై చేసి అటువంటి ప్రమాదాలకి బారిన పడకుండా అందరినీ అప్రమత్తం చేయడం అనేది అందరం కూడా మనం తెలుసుకోవాలి. ఆ విధంగా మనకు తెలిసినటువంటి ఏరియాలో కానీ ఉన్న ఇటువంటివి మనకు కంటపడితే మనం వాటిని గుర్తించి మన వంతు మనం ఏం చేయగలం అది చేస్తే సరిపోతుంది. ఇక ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. దూరంగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ రెడ్ ఇండికేటర్ అనేది కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు త్వరగా అప్రమత్తం అవుతారు. ఎందుకంటే ఇక్కడ దాకా రోడ్ అంతా క్లీన్గా ఉంది కాబట్టి ఎవరు కూడా స్పీడ్గానే వెళ్తారు, స్లోగా వెళ్ళరు. ఈ రోడ్ అంతా చాలా బాగుంది, నీట్గానే. కాబట్టి సడన్గా అక్కడ గోతులు చూసి గుర్తించే లోపు పడిపోవడం జరుగుతుంది అన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.